This conference will now be recorded. చెప్పబోయే టాపిక్ అంటే పవర్ పైవట్ అండి. ఎక్సెల్లో ఒక ఆప్షన్ ఉందండి పవర్ పైవట్. దాన్ని పవర్ బిలో డాక్స్ అంటారండి. ఇప్పుడు ఎక్సెల్లో పవర్ పైవట్ ఎలాగా యూజ్ చేస్తామన్నది ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అండి. వెరీ ఇంపార్టెంట్. కమింగ్ డేస్ కంపల్సరీ యూజ్ చేస్తారండి పవర్ పైవట్ అండ్ పవర్ బి. అదే పవర్ బిలో వన్ ఆఫ్ ద పార్ట్ పవర్. అక్కడ పవర్ బిలో పవర్ బి డాక్స్ అంటాం. ఇది ఎక్సెల్లో పవర్ పైవట్ అంటా అండి. పవర్ బిలో కూడా మెజర్స్ అంటారు, ఇక్కడ కూడా అదే మెజర్స్ అంటారు. బోత్ ఆర్ సేమ్ బట్ సిమిలర్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దామండి. అంటే ఇది డేటా అండి. నేమ్, ఐటమ్, అమౌంట్ అండి. ఇది డేటా అండి. ఓకేనా? ఇది పవర్ పాయింట్కి వెళ్తా అండి. పవర్ పాయింట్కి వెళ్ళక యాడ్ డేటా మోడ్కి వెళ్తారండి. యాడ్ డేటా మోడ్ ఇక్కడ ఆటోమేటిక్గా రేంజ్ సెలెక్ట్ అవుతుంది. రేంజ్ సెలెక్ట్ అయింది చూడండి. క్లిక్ ఓకే. క్లిక్ ఓకే కొడితే ఇలా వస్తుందండి. ఇది పవర్ పాయింట్ మోడలింగ్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ టేబుల్ వేస్తానండి. ఇలా వచ్చాక నేను ఇక్కడ ఏదైనా యాడ్ కాలం యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేకపోతే నేను ప్రైవేట్ టేబుల్కి వెళ్తాను. ఇది ఈ ప్రైవేట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే గో టు ప్రైవేట్ టేబుల్ అండి. ప్రైవేట్ టేబుల్కి వెళ్తే క్రియేట్ న్యూ షీట్, ఎగ్జిస్ట్ షీట్ అడుగుతుంది. నేను న్యూ షీట్ క్రియేట్ చేస్తాను. క్లిక్ ఓకే. ఇది క్రియేట్ న్యూ షీట్ అండి. ఇక్కడ నేను క్లాసిక్ మోడల్లో వెళ్తాను అండి. ఓల్డ్ వెర్షన్ కదా. రైట్ క్లిక్ ప్రైవేట్ ఆప్షన్, డిస్ప్లే ట్యాబ్ అండి, క్లాసిక్ అండి. క్లిక్ ఓకే. ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఉన్నాయి కదా డేటా, ఈ నేమ్ని రోల్లో ట్రాక్ చేస్తాను. సేమ్ అమౌంట్ ట్రాక్ చేస్తాం. బట్ ప్రైవేట్ టేబుల్కి పవర్ పాయింట్కి ఏంటి డిఫరెన్స్ అంటే, నాకు ఓన్లీ బాలాజీ టోటల్ కావాలండి, ఇంకెవరో వద్దు. నాకు ఓన్లీ బాలాజీ టోటల్ కావాలంటే ఎలా రాస్తారండి? ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తారు. ఈ టేబుల్ మీద క్లిక్ చేసి, ఈ టేబుల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ న్యూ మెజర్. యాడ్ న్యూ మెజర్. ఇక్కడ టేబుల్ 1 అంటే టేబుల్ నేమ్ ఏముందండి? టేబుల్ 1 ఉంది డిఫాల్ట్. ఇక్కడ మనకి టేబుల్, ఇక్కడ మెజర్ నేమ్ ఏంటండి? బాలాజీ టోటల్. బాలాజీ టోటల్ కావాలండి. ఇక్కడ బాలాజీ టోటల్ కావాలండి. అమౌంట్ బాలాజీ అమౌంట్ కావాలండి. అమౌంట్ బాలాజీ అమౌంట్ కావాలండి. ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ మెజర్ రాయాలి. మెజర్ ఏం రాస్తా అండి? మెజరు ఇక్కడ సమెక్స్ రాస్తా అండి. ఇక్కడ టేబుల్ అంటే ఏంటంటే టేబుల్ 1. ఇక్కడ ఉన్నది ఒక టేబుల్ అంటే ఒక టేబుల్ 1లో రాస్తారు. ఏ టేబుల్ అంటే ఆ టేబుల్ 1 రాస్తారు. కామ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ కామ రాస్తారండి. కామ చూడండి, కామ రాస్తారు. సింటాక్స్ ఫాలో అవ్వాలండి. కామ ఇక్కడ 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 మనం ఏం చేయాలంటే ఇక్కడ టేబుల్ దగ్గర ఫిల్టర్ రాయాలి. ఎందుకు? బాలాజీ ఫిల్టర్ చేయాలి కదండి. బాలాజీ ఫిల్టర్ చేయాలి. లేకపోతే నేను సెమెక్స్ రాశానండి. నేను సమ్ చేస్తాను. చూడండి ఎలా రాస్తాను. సెమెక్స్ చేద్దాం. ఇక్కడ టేబుల్ అంటే ఏంటంటే టేబుల్ 1 కదా. టేబుల్ 1 ఇక్కడ జనరల్ పెట్టుకోండి. జనరల్ పెట్టుకోండి నెంబర్ కదా. ఇక్కడ టేబుల్ అంటే టేబుల్ 1 టైప్ చేస్తారు. కామ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ కామ ఇస్తారు. కామ ఎక్స్ప్రెషన్ అంటే అమౌంట్ కాలం అండి. అమౌంట్ చేద్దాం. అమౌంట్ కాలం ఓకేనా. బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చెక్ ఫార్ములా ఏమైనా దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్. సో క్లిక్ ఓకే ఇచ్చాయండి. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చామండి? ఇక్కడ టేబుల్లో ఇక్కడ బాలాజీ అమౌంట్ ఇచ్చాం కదా. ఇది సారీ రైట్ క్లిక్ ఇద్దాం. ఎడిట్ మెజర్ అది ఎందుకు? బాలాజీ అమౌంట్ కాదు కదా అని టోటల్ అమౌంట్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మన బాలాజీ ఇక్కడ టోటల్ అమౌంట్ అండి. దానికి దీని డిఫరెన్స్ అంటే మనకి సమ్ ఆఫ్ టోటల్ అమౌంట్ అన్న సమ్ ఆఫ్ అమౌంట్ అన్న సమ్ ఎక్స్లో టేబుల్ 1 అమౌంట్ అని బోత్ ఆర్ సేమ్ అండి. క్లిక్ ఓకే. ఇక్కడ బాలాజీ అమౌంట్ ఉందండి, దీన్ని ట్రాక్ చేసేయండి. అంటే సేమ్ అమౌంట్ వచ్చింది చూడండి. సేమ్ అమౌంట్ ఇక్కడ బాలాజీ అమౌంట్ సమ్ ఆఫ్ బాలాజీ అమౌంట్ వచ్చిందండి. సేమ్ అమౌంట్ వచ్చింది. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చండి. సమ్ ఆఫ్ అమౌంట్ రాయొచ్చు, సమ్ ఎక్స్లో కూడా అమౌంట్ రాయొచ్చండి. అదండి. అలాగే ఇక్కడ టోటల్ అమౌంట్ తీసేస్తున్నా అండి. మళ్ళీ ట్రాక్ చేద్దాం. ఇక్కడ ఫ్రెష్గా చేద్దాం అండి. నేను బాలాజీ చేస్తా. మళ్ళీ అమౌంట్ని ట్రాక్ చేస్తా అండి. ఈ ఎఫ్ఎక్స్ అంటే ఇక్కడ మెజర్ రాసినట్టండి. ఇప్పుడు నాకు ఓన్లీ బాలాజీ అమౌంటే కావాలండి. బాలాజీ అమౌంట్ ఎంత ఉంది? 347. 347 రావాలండి. ఓకేనా. ఈ టేబుల్ మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తారు. యాడ్ న్యూ మెజర్ అండి. ఇక్కడ మెజర్ నేమ్ ఏంటండి? మెజర్ నేమ్ బాలాజీ అమౌంట్ అండి. బాలాజీ అమౌంటే కావాలి. బాలాజీ అమౌంట్ రాశారు. ఇక్కడ డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఎఫ్ఎక్స్ అంటే ఫార్మా అని అర్థం. ఇక్కడ మనం ఏం చేసామా? బాలాజీ అమౌంట్ కదమ్మా. బాలాజీ అమౌంట్ని సమెక్స్లో రాయొచ్చు, క్యాలిక్యులేటర్ రాయొచ్చు అండి. పొద్దు ప్రజెంట్ సమెక్స్లో రాద్దాం. టేబుల్ అంటే ఏంటండి? టేబుల్ అంటే టేబుల్ 1. టేబుల్ అంటే టేబుల్ ఇక్కడ జనరల్ పెట్టాలి కేటగిరీ. ఇక్కడ మనం టైప్ చేయాలంటే టేబుల్ 1 ట్యాబ్ కామ ఇస్తారు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటండి? నేమ్ ఈక్వల్ టు
ఇక్కడ మనకు సమీక్ష అన్నా కదండి, టేబుల్ అంటే టేబుల్ వన్ వేసాక కాదు, ఎందుకు ఆ వారల్ టేబుల్లో ఎన్ని నేమ్స్ ఉన్నాయి, బాలాజీ, మధు, రాజు, సుధా, వెంకటేష్ ఉన్నారండి, 6 ఉన్నారు. దాంట్లో నాకు బాలాజీ ఫిల్టర్ అవ్వాలండి, అంటే ఫిల్టర్ ఫంక్షన్ రాయాలి. ఇక్కడ టేబుల్ అంటే ఏంటండి, టేబుల్ వన్, టేబుల్ అంటే టేబుల్ వన్ అండి, జంటలు ఉంచాలి, టేబుల్ అంటే టేబుల్ వన్, కమా కమా నేమ్ ఈక్వల్ టు బాలాజీ, నేమ్ ఈక్వల్ టు బాలాజీ అండి, నేమ్ ఈక్వల్ టు బాలాజీ, బయాలజీ బ్రాకెట్ క్లోజ్, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటండి, మనకి కాలం నేమ్ ఏంటండి, అమౌంట్ కాలం అండి, అమౌంట్ కాలం అంటే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయండి. దీని మీనింగ్ ఏంటంటే బాలాజీలో టోటల్ అమౌంట్ ఎంత, ఇక్కడ చెక్ ఫార్ములా కొట్టండి, నో దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్, క్లిక్ ఓకే ఇచ్చాం అనుకోండి, క్లిక్ ఓకే ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే ఎఫెక్ట్స్ అంటే మనం ఫార్ములా రాసాండి, టోటల్ అమౌంట్ ఉంది కదండి, టోటల్ అమౌంట్ బాలాజీ అమౌంట్ ట్రాక్ చేస్తే మనకి బాలాజీ 347 వచ్చారండి, చూసారా 347 వచ్చింది. ఓకే, 347 వచ్చింది. అంటే యాక్చువల్లీ అసలు ప్రైవేట్ టేబుల్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్తా అండి. సపోజ్ ఈ నేమ్ తీసా అండి, ఇక్కడ ఐటెం ట్రాక్ చేసా, ఈ అమౌంట్ కూడా తీసా, ఇక్కడ బాలాజీ అమౌంట్ ఎంత పెట్టాడండి, 105, 102, 340 వచ్చిందండి, చూసారా. అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ బాలాజీ అమౌంట్ సంబంధించింది, బాలాజీ కర్రీస్కి ఎంత పెట్టి 105, బాలాజీ రైస్ ఎంత పెట్టి 142, వాటర్కి ఎంత 100, అంటే 347 వచ్చింది బాలాజీ. ఐటమ్స్ తీసేసా అండి, ఓన్లీ నేమ్ ట్రాక్ చేద్దాం, అంటే బాలాజీ సంబంధించిన అమౌంట్ వచ్చింది 347. ఓకేనా, ఇక్కడ అమౌంట్ ట్రాక్ చేయండి, అమౌంట్ ట్రాక్ చేస్తే బాలాజీ అంతా 340, ఈ 347 దీన్ని చూడండి, ఇది ఒక సెట్ కాపీ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ వి పెట్టండి, కంట్రోల్ వి పెట్టండి. ఇప్పుడు ఈ నేమ్ని తీసేద్దాం, దాని బదులు ఐటమ్ పెడదాం అండి, ఐటమ్ పెడదాం. ఇక్కడ బాలాజీ అమౌంట్, ఈ సమ్ ఆఫ్ అమౌంట్ తీసి బాలాజీ అమౌంట్ పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుందండి, బాలాజీ ఓన్లీ ఫర్ బాలాజీ 105, ఇక్కడ రైస్ 142, వాటర్ 100, అంటే 347 టాలీ అయింది కదండి. అంటే యాక్చువల్లీ ఇది మనకి డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అంటే దీన్ని మనం పవర్ బి డాక్ సెంటర్, ఇక్కడ ఎక్సెల్లో పవర్ పాయింట్ ఆప్షన్ ఉందండి, ఈ పవర్ పాయింట్లో కూడా ఆల్మోస్ట్ అవి యూజ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, బాలాజీ ఎన్నిసార్లు వచ్చాడు అంటే మనం ఇలా టేబుల్ మీద ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, యా చూద్దాం. ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తారు, యాడ్ న్యూ మెజర్ అండి, ఇక్కడ నాకు డిఫాల్ట్ టేబుల్ 1 ఉందండి. ఇక్కడ మెజర్ నేమ్ ఏంటండి, బాలాజీ కౌంట్ కావాలండి, బాలాజీ ఎన్నిసార్లు వచ్చాడు తెలియాలి. ఇక్కడ మనకి బాలాజీ ఎన్నిసార్లు వచ్చాడంటే మనకి కౌంట్ ఎక్స్ ఇచ్చేస్తా అండి, కౌంట్ ఎక్స్. ఇక్కడ టేబుల్ అంటే ఏంటండి, టేబుల్ అంటే ఇక్కడ బాలాజీని ఫిల్టర్ చేయాలి, టేబుల్ బదులు మన ఓవరాల్ టేబుల్లో బాలాజీ ఫిల్టర్ చేయాలండి, అంటే ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ రాస్తా అండి. ఇలా టేబుల్ అంటే ఏంటంటే టేబుల్ నేమ్, టేబుల్ అంటే టేబుల్ 1, ఇక్కడ వేస్తారండి, ఇక్కడ ఫిల్టర్ ఎక్స్పోజ్ బాలాజీ ఫిల్టర్ చేయాలి కదా, నేమ్ ఈక్వల్ టు బాలాజీ, టేబుల్ 1 ఈక్వల్ టు బాలాజీ, అండి, బాలాజీని ఫిల్టర్ చేసాం, బ్రాకెట్ క్లోజ్, ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనకి బ్లాంక్ ఉండకూడదు, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, కౌంట్ కానీ యూజ్ చేసేటప్పుడు మనకి ఏ కాలంలో బ్లాంక్ ఉండకూడదు, ఎక్కడ ఫుల్ ఉందో అక్కడ చేయాలి, ఎందుకంటే నేమ్స్ ఎప్పుడు ఫుల్ ఉంటుంది, అమౌంట్ దగ్గర ఒకసారి అమౌంట్ ఉంటుంది, ఉండకపోవచ్చు, అక్కడ బ్లాంక్ ఉంటుంది. సో మనకి ఎక్కడ ఫుల్ ఉంటుందో ఆ పర్టికులర్ కాలం మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేమ్స్ అంటే ఫుల్ ఉంది, ఎక్కడ బ్లాంక్ లేదు, సో నేను నేమ్ రాసుకుంటున్నా, ఐటమ్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే బ్లాంక్ లేదు కనుక. ఇన్ కేసు మనకి ఎక్కడైనా బ్లాంక్ ఉంటే కౌంట్ మిస్ అవుతుంది, సో నేను టేబుల్ 1 నేమ్ రాసానండి, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అండి, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఫార్ములా చెక్ చేద్దాండి, చెక్ ఫార్ములా, దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్, క్లిక్ ఓకే. అంటే దీని మీనింగ్ ఏంటండి, బాలాజీ కౌంట్ ఎంత వచ్చి ఈ పైవటల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ టేబుల్ 1 క్లిక్ చేయండి, బాలాజీ కౌంట్ ఎంత వచ్చిందండి, బాలాజీ కౌంట్ ట్రాక్ చేద్దాం, వచ్చింది, బాలాజీ 4 టైమ్స్ వచ్చాయండి. ఇక్కడ ఈ 4 టైమ్స్ కర్రీస్లో ఎన్నిసార్లు వచ్చాడు, రైస్లో ఎన్నిసార్లు వచ్చాడంటే ఇక్కడ వచ్చింది బాగా, ఈ బాలాజీ ఈ పైవటల్ క్లిక్ చేద్దాం. ఇదే రకంగా మనం బాలాజీ కౌంట్ వేద్దాం అండి, బాలాజీ ఎన్నిసార్లు వచ్చాడు, బాలాజీ వాళ్ళగా 4 టైమ్స్ వచ్చాడండి, కర్రీస్లో ఒకసారి వచ్చాడు, రైస్ 2 టైమ్స్ పెట్టాడు, వాటర్లో 1 టైం పెట్టాడండి, దట్ ఈజ్ అండి. అలాగే అలాగే ఇప్పుడు సపోజ్ క్యాలిక్యులేట్ కూడా మనం యూజ్ చేయొచ్చండి, క్యాలిక్యులేట్ కూడా సేమ్ యాక్షన్ వస్తుందండి, దానికి దీని డిఫరెన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి. క్యాలిక్యులేట్, ఓకేనా, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాలిక్యులేట్ అండ్ సమ్ఎక్స్ అండి, అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే యాక్చువల్లీ మనకి ఎక్సెల్ ఎంత బాగా వస్తుందో అంత బాగా వస్తుందండి, పవర్ బి కానీ అండ్ ఎవ్రీథింగ్. చూద్దాం, ఇక్కడ నేను బాలాజీ కౌంట్ తీసానండి, ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ప్రైవేట్ టేబుల్లో నాకు సమ్ఎక్స్ యూజ్ చేసుకొని బాలాజీ టోటల్ అమౌంట్ కావాలండి. ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తారు, రైట్ క్లిక్ ఇస్తారు, న్యూ మెజర్, నాకేం కావాలండి, బాలాజీ
బాలాజీ కావాలండి. బాలాజీ టోటల్ బాలాజీ అమౌంట్ న్యూ అండి. ఎందుకంటే ఆల్రెడీ బాలాజీ అమౌంట్ రాసాం కదా, న్యూ రాద్దాం. అంటే న్యూ లేదా క్యాల్ రాద్దాం. ఓకే, డాక్స్ క్యాల్ రాలేదు. చూడండి, డాక్స్ క్యాల్ బాలాజీ అమౌంట్ అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్లో యూజ్ చేద్దాం అనేసి ఇప్పుడు అలా పెట్టానండి. ఇక్కడ క్యాలిక్యులేటర్ రాయాలి. ఎక్స్ప్రెషన్ అంటే సమ్ కానీ కౌంట్ కానీ యావరేజ్ మినిమం మ్యాక్స్ యూజ్ చేస్తాయండి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సమ్ ఆఫ్ అమౌంట్ అండి. టేబుల్ 1 అమౌంట్ వేయండి. జనరల్ ఉంటుంది. టేబుల్ 1 అమౌంట్ వేయండి. బ్రాకెట్ క్లోజ్ కామా. ఇక్కడ ఫిల్టర్ 1 ఏంటండి, నేమ్ ఈక్వల్ టు బాలాజీ అండి. బాలాజీ బ్రాకెట్ క్లోజ్, క్లిక్ ఓకే అండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, బాలాజీ డాక్స్ టోటల్ అమౌంట్ ఉంది కదా, ఈ డాక్స్ టోటల్ అమౌంట్ వేద్దాం అండి. వచ్చిందండి 347. అదే సేమ్. మరి దీనికి సమక్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి యాక్చువల్లీ పర్సంటేజ్ పరంగా మనకు యూజ్ చేస్తామండి. చూద్దాం. ఓకే, 347. ఈ 347 ఎవ్రీ రోలో వచ్చిందండి. బట్ నాకు ఓన్లీ ఫర్ బాలాజీకి వచ్చింది. అదే ఈ నేమ్ని తీసేస్తే ఐటెం క్లిక్ చేసాం అనుకోండి, ఐటెం క్లిక్ చేసాం అవుతుంది అంటే ఐటెం వైజ్గా వచ్చింది 347. ఐటెం వైజ్గా వచ్చింది 347. అంటే బాలాజీ ఓన్లీ అమౌంట్ టోటల్ అమౌంట్ టోటల్ 400 పెడితే బాలాజీ టోటల్ 105, రైస్ 142, వాటర్ 102 అంటే 347 పెట్టానండి. ఓకేనా. ఇప్పుడు ఒక పర్సంటేజ్ చేద్దాం అండి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఉన్నారు, కంట్రోల్ వేయండి. ఇక్కడ నేమ్ ఐటెం తీసేద్దాం అండి. నేమ్ని డ్రాగ్ చేద్దాం అండి. ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ డాక్స్ కదా అమౌంట్ తీసేద్దాం. ఇప్పుడు మన ఆల్ అని ఫంక్షన్ ఉంటుంది. ఆల్ సెలెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఆల్ గురించి డిస్కస్ చేద్దాం అండి. ఈ 1 to 4 2 ఉంది కదండి, ఇలా 1 to 4 2 రావడం ఆటోమేటిక్గా రావాలండి. ఎలా రావాలండి అంటే చూద్దాం అండి. ఈ 1 to 4 2 ఉంది కదండి, 1 to 4 2 మొత్తం ఇలా రావాలండి. ఇలా రావాలి 1 to 4 2 1 to 4 2 1 to 4 2 రావాలి. అది ఎలా వద్దా అని చూద్దాం అండి. ఇక్కడ మనకి పవర్ పాయింట్లోని డాక్స్ అని ఫంక్షన్ యూజ్ చేస్తారని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తారు. న్యూ మెజర్. ఇక్కడ మనం ఏం రాస్తామండి, డాక్స్ ఆల్ అండి. డాక్స్ ఆల్ అమౌంట్ అండి. ఇక్కడ వాల్యూ కూడా ఇక్కడ క్యాలిక్యులేటర్ రాద్దామండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే సమ్ ఆఫ్ అమౌంట్ అండి. సమ్ ఆఫ్ అమౌంట్ అండి. సమ్ ఆఫ్ అమౌంట్ బ్రాకెట్ క్లోజ్ కామా ఆల్. ఆల్ అండి. ఆల్ అంటే టేబుల్ నేమ్ ఏముందండి, ఇక్కడ టేబుల్ 1. అక్కడ ఏ సోర్స్ డేటా అక్కడ టేబుల్ 1 అంటే టేబుల్ 1 అండి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్, క్లిక్ ఓకే కొడదా అండి. ఓకేనా. ఎందుకు ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్ అండి, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. ఈ ఆల్కి అయింది, ఈ క్యాలిక్యులేటర్ కూడా క్లోజ్ చేయాలి కదండి. బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ చెక్ ఫార్ములా అండి, దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్, క్లిక్ ఓకే. ఓకేనా. ఈ టేబుల్ 1లో డాక్స్ ఆల్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ డ్రాగ్ చేస్తా. ఎవ్రీ రోలోనే 1 to 4 2 వచ్చిందండి. ఇప్పుడు మనం పర్సంటేజ్ కట్టాలండి. ఎలా కడతా అండి, ఇక్కడ ఈక్వల్ టు దీని సెల్ ఎంత అండి, 16 కదా, దీని సెల్ ఎంత అండి, H16 అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. ఈక్వల్ టు H16 బై I16 పెట్టా అనుకోండి. అంటే దీని పర్సంటేజ్ షిఫ్ట్ పడుకుంటాను, కంట్రోల్ని ఇక్కడ క్లిక్ హోమ్ ట్యాగ్ వెళ్తారు. పర్సంటేజ్ అండి, డిక్రీజ్ ద డెసిమల్స్ అండి, ఇంక్రీజ్ ద డెసిమల్. ఈ రిజల్ట్ ఆటోమేటిక్ రావాలండి యూజింగ్ డాక్స్ ఫంక్షన్. ఇప్పుడు పవర్ పివట్లో ఫంక్షన్ రాస్తాండి, ఈ విధంగా రావాలి మనకి. ఓకేనా. చూద్దాం. ఇక ఈ పివట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ టేబుల్ మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇస్తారు, న్యూ మెజర్ అండి. రైట్ క్లిక్ ఇస్తారు, న్యూ మెజర్. ఇక్కడ టేబుల్ 1 పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అండి. పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అండి. ఇక్కడ డివైడ్ అండి. డివైడ్ అంటే ఏంటి లేదండి, డివైడ్ అండి. అంటే డివైడ్ అంటే మనం న్యూమరేటర్ బై డినోమినేటర్. న్యూమరేటర్ ఏంటంటే సమ్ ఆఫ్ అమౌంట్, డినోమినేటర్ డాక్స్ ఆల్ అమౌంట్ అండి. న్యూమరేటర్ అంటే సమ్ ఆఫ్ అమౌంట్ బై కామా డినోమినేటర్ ఏంటంటే డాక్స్ ఆల్ అమౌంట్ అండి. డాక్స్ ఆల్ అమౌంట్ అండి. ఇక్కడ దీనికి డివైడ్ ఫంక్షన్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఫార్ములా చెక్ చేయండి. ఫార్ములా చెక్ చేస్తే దిస్ ఫార్ములా ఇస్ నో ఎర్రర్, క్లిక్ ఓకే ఇస్తారండి. క్లిక్ ఓకే ఇచ్చాక ఈ టేబుల్ 1 క్లిక్ చేస్తారు. టేబుల్ 1 క్లిక్ చేశాక ఈ పర్సంటేజ్ అమౌంట్ ఉంది కదండి, ఇక్కడ ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేశాక అది వచ్చిందండి. ఈ మొత్తం డేటా సెలెక్ట్ చేస్తారు. క్లిక్ హోమ్ ట్యాగ్కి వెళ్తారు. కామా స్టైల్ అండి, డిక్రీజ్ ద డెసిమల్స్ అండి. ఇంక్రీజ్ ద డెసిమల్స్ అండి. ఇక్కడ
ఇక్కడ కూడా కామర్స్ పర్సెంటేజ్ పెట్టండి, ఇక్కడ కూడా 100% అండి. ఓకేనా? ఈ ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఓకే, కమింగ్ డేస్ అడ్వాన్స్ ఎక్సెల్ ప్రతి ఒక్కరికి ఎక్సెల్ అవసరం అండి. యాజ్ వెల్ యాజ్ ఎస్క్యూఎల్ కూడా రావాలి. ఎక్సెల్ ఎస్క్యూఎల్ రెండు కలిపి పవర్ బిఐ అండి. అంటే మనకి ఈజీగా వస్తుందండి. అంటే మేనేజ్మెంట్ అడిగే రిక్వైర్మెంట్ మనం రాయగలగాలంటే లాజికల్ థింకింగ్ తెలియాలి. ఓకేనా? అలాగే ఎక్సెల్ బాగా ఒక మాస్టర్ అయితే మనకి ఏదైనా ఈజీ అవుతుందండి. అంటే ఎక్సెల్ చాలా మంది ఏమనుకుంటారు, ఇది చేసేయచ్చు అనుకుంటారు కానీ బట్ ఎక్సెల్ బాగా వస్తేనే మనకి ఎస్క్యూఎల్ బాగా వస్తుంది అండ్ పవర్ బి బాగా వస్తుందండి. అడ్వాన్స్ ఎక్సెల్ ఎస్క్యూఎల్ రెండు కలిపే పవర్ బి అండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆ, చా- ఓకేనా? ఓకే అండి, బాయ్ అండి. ఈ మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరిన్ని లేటెస్ట్ అప్డేషన్ కోసం మా ఛానల్ వెయిట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.